ఇంకా నైట్ మటన్ ఉంది కదా అని చపాతీ తీసుకొచ్చిన. నేను చేయను, నాకు హెడేక్గా ఉంది అని నేను చెప్తే మా హస్బెండ్కి చపాతీ తీసుకొచ్చింది. నైట్ నేను తినలేదు మా ఆయన కూడా తినలేదు. ఇంకా తినకుంటుంటే ఇంకేంది చపాతీలన్నీ అలాగే మిగులుతుంది. ఇంకేంటి ఇంకా పొద్దున నాన్ వెజ్ తిని చపాతీ కొట్టింది మా ఆయనకి. ఇంకా చపాతీలకి ఎగ్గు కర్రీ చేసిన. ఎగ్గు కర్రీ అంటే కర్రీ కాదు, ఫ్రై లాగా చేసిన. ఫస్ట్ ఆనియన్స్ మంచిగా నూనెలో రెడ్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత టమాటా వేసి అల్లం వెల్లిగడ్డ పసుపు అవన్నీ వేసి మంచిగా ఉడికిన తర్వాత రసకారం పొడి అవన్నీ వేసినాక అది కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ పోయిన తర్వాత ఎగ్గు కొట్టి వేసేసిన తర్వాత ఎగ్గు కూడా కొంచెం బాయిల్ అయినాక మళ్ళీ తిప్పేసుకున్నాక మళ్ళీ మంచిగా ఉన్న తర్వాత దానిపైననే కొంచెం ధనియం పొడి అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి ఆఫ్ చేసేసిన. ఇంకా అలాగే ఎలాగో చేస్తున్నారు కానీ మధ్యాహ్నం కూడా చేసేసిన. పప్పు చేసిన, పెసరపప్పు మంచిగా వేయించుకొని కడిగిన మంచిగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చినాక నేను పక్కనే చాయ్ కూడా పెట్టిన. అది చూసుకుంటూ పప్పు మాడిపోయింది. మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అవన్నీ మంచిగా కోసుకొని పక్కకు పెట్టుకున్న. పప్పు ఉడకబెట్టుకున్న చింతపండు అవన్నీ మంచిగా నానబెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు పొట్టికారం వేయను, ఎందుకంటే కొంచెం కుంటు వాసన వచ్చినట్టు వస్తుంది పెసరపప్పు. కాకపోతే నేను వేయించిన కాబట్టి వాసన స్మెల్ అనేది రాదు. ఇంకా వేగిన తర్వాత ఉడికిన తర్వాత పక్కకి ఆనియన్స్ మంచిగా వేయించుకొని అవి మిరపకాయలు పచ్చి దంచుకున్న ఉల్లిగడ్డ అవన్నీ వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత కాసేపు తర్వాత కారం పొడి టమాటా వేసి మంచిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేయలేదు, పసుపు మర్చిపోయిన కరివేపాకు కొత్తిమీర కూడా నేను మర్చిపోయినా నెక్స్ట్ వేసిన తర్వాత పచ్చికారం కూడా మిక్సీ పట్టి ఏదైతే పట్టుకున్నామో అది కూడా నల్లేసి కొంచెం మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత చింతపండు రసం కూడా మన పిండి అది మంచిగా చేసుకున్నాం కదా, అది అందులో పెట్టి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇది ఏదైతే మనం టమాటా పచ్చికారం